హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతిక్ లవిత్ 9123. సో ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్లో ఏంటంటే మేము లాస్ట్ ఇంకా మధురై మీనాక్షి టెంపుల్ విజిట్ చేసాము. అండ్ అక్కడ నుండి నైట్ అంతా జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా నైట్ జర్నీ చేయడంతో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు మురుదేశ్వర్ టెంపుల్, కర్ణాటక. అండ్ ఇదంతా కూడా నాకు తెలిసి కేరళ సైడ్ వ్యూ. అండ్ ఇట్ ఈస్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. అంటే మనం జనరల్గా మూవీస్లో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ఇట్ ఈస్ రియల్లీ పొల్యూషన్ ఫ్రీ, వెరీ నైస్, చుట్టూ గ్రీనరీ అని. ఎస్, ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు అంటే జనరల్గా మనము ఈవినింగ్ నైట్ విజిట్ చేసినప్పుడు కొంచెం విల్ బీ టైర్డ్ అండ్ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ ఆల్ దిస్. బట్ ఇక్కడ ఏమైపోయింది అంటే మేము ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాము. అండ్ ఇట్ వాజ్ రియల్లీ వెరీ వెరీ ఫ్రెష్. అండ్ ఇవన్నీ కూడా మంచి మంచి లొకేషన్స్. అంటే మనకి ఇంకా వెయిట్ చేసి అవన్నీ క్యాప్చర్ చేసే అంత టైం ఉండదు, బట్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాం. అండ్ ఇది వచ్చేసి ఈ వ్యూ జనరల్గా ఏంటంటే నేను మామూలుగా సీనరీస్లో చూశాను, బట్ ఇది రియల్గా కూడా చాలా బాగా అనిపించింది. అంటే అక్కడ ఆ కొండల పైన నుండి అలా ఫాగ్ అదంతా కూడా వావ్, చాలా మెస్మరైజింగ్గా ఉంది. అండ్ ఆ తర్వాత ఇంకా మొత్తం ఇక్కడ డిస్క్రైబ్ చేయడం ఏంటంటే వెరీ నారో రోడ్స్. అంటే ఇవన్నీ మనము నాకైతే ఏం మాయా చేసా మూవీ అనేది గుర్తొచ్చేసింది. అంటే నారో రోడ్స్ అండ్ చిన్న చిన్న ఇండిపెండెంట్ హౌసెస్. అంటే జనరల్గా మన సిటీ లైఫ్లో ఏంటంటే చాలా పొల్యూషన్, బిజీ రోడ్స్, అండ్ దెర్ ఇస్ నో ప్లేస్. అంటే కంప్లీట్ హౌసెస్ అండ్ అవన్నీ కూడా స్టోరీడ్ బిల్డింగ్సే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇదంతా వాతావరణం చూసేసరికి చాలా డిఫరెంట్గా అనిపించింది. బట్ ఏంటంటే ఇంకా మనం ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయలేము, జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోవాలి. అండ్ ద పీపుల్ హూ ఆర్ హియర్ ఆర్ రియల్లీ వెరీ లక్కీ అనిపించింది, ఎందుకంటే ఇంత మంచి ఒక నేచర్తో వాళ్ళు ఉండటం అనేది. అండ్ ఫైనల్గా మేము ఇంకా రూమ్కి వచ్చేసాము, రెడీ అయిపోయి టెంపుల్ విజిట్ చేసేసాం. అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే లార్డ్ శివ. అంటే ఇక్కడ మనకి ఈ టెంపుల్ ఇట్స్ ఆల్మోస్ట్ 16th century టెంపుల్ అని అక్కడ జస్ట్ నేను అందరు చెప్తూ ఉంటే విన్నాను. అండ్ ఇక్కడ ఉన్న కార్వింగ్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే ఎంత ఇంట్రికేట్ ఉన్నాయి అంటే అసలు మనం చూస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ చారియట్, అంటే అక్కడ వాళ్ళు అలా డిస్ప్లేకి పెట్టారనమాట. అండ్ ఆఫ్టర్ టెంపుల్ దర్శన్ అంటే అక్కడ ఆల్మోస్ట్ అందరూ టెంపుల్ని కూడా వీడియో షూట్ చేస్తున్నారు. బట్ ఐ డెంట్ ఫీల్ బికాస్ ఆల్మోస్ట్ మనం ఇంకా ఏ టెంపుల్లో కూడా అలా చేయం కాబట్టి సో ఇక్కడ కూడా మేము అవాయిడ్ చేసాము. ఆ తర్వాత ఇది వచ్చేసి ద బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ద మోస్ట్ ఫేమస్ థింగ్ రాజగోపుర. అంటే అన్నీ చాలా మనకి ఇండియాలో ఎన్ని టెంపుల్స్ ఉన్నా కానీ ఏ టెంపుల్లోకి ఇలా వెళ్ళడము అయితే నేను చూడలేదు. బట్ ఇక్కడ ఈ గోపురంలోకి ఏంటంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అంటే 20 floors, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 230+ feet హైట్. అండ్ అక్కడ 20 floors స్టోరీస్ ఉండటంతో అప్ టు 18th story వరకు మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ ఫ్రమ్ దేర్ వీ కెన్ క్యాప్చర్ దిస్ వ్యూ. అంటే ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా ద వాస్ట్ అరేబియన్ సీ. అరేబియన్ సీ అని మనం వినడం ఆల్మోస్ట్ మనకు కొంచెం ఐడియా ఉంది, బట్ ఇలా దగ్గర నుండి చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. అంటే ఆ గోపురంలో నిల్చుని ఫ్రమ్ 4 windows అనమాట. అంటే ఫ్రమ్ 4 directions ఐ హ్యావ్ క్యాప్చర్డ్. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. అంటే ఆ హౌజెస్, ఆ చెట్లు అవన్నీ కూడా ఎంత బాగా. ఇది ఇంకో సైడ్, అంటే దిస్ ఇస్ ద రైట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. ఎంత బాగుంటుందంటే ఈ వ్యూ. ఇలా బీచ్ని ఆనుకుని టెంపుల్, అండ్ మనం అలా ఉండి ఫోటో షూట్ చేసుకుంటే కూడా యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ టు ద వాటర్ అనే ఫీల్ అనిపిస్తుంది. సో అందరం కూడా ఆ విండో దగ్గర అలా ఒక ఛాన్స్ తీసుకున్నాము. అంటే అంత వాస్ట్ సీని చూస్తూ ఉంటే సూపర్ ఉంది ఆ సీనరీ అయితే. అండ్ ఈ స్టాచ్యూ లార్డ్ శివ స్టాచ్యూ కూడా ఐ థింక్ ఇది వరల్డ్లో ద లార్జెస్ట్ అని అంటారు, బట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇదంతా కూడా అక్కడ ఒక టెంపుల్ది ఏరియల్ వ్యూ. సో అంటే ఇంకా వీఆర్ ఇన్ ద 18th floor ఆఫ్ ద రాజగోపురం. సో ఇంత బాగా క్యాప్చర్ అయింది అక్కడ, అండ్ చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని, అండ్ అఫ్కోర్స్ కర్ణాటక కాబట్టి కొంచెం ఫుడ్ అదంతా కూడా మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మా జర్నీ వచ్చేసి ఇందులో నేను చెప్పను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు మేము ఎక్కడికి వెళ్ళాము అనేది రివీల్ చేస్తాను. సో హోప్ యూ లైక్డ్ ఇట్. స్టే ట్యూన్డ్. ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.